హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీసీపీ గేట్ 2025 కి సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకు రిజల్ట్స్ సంగతి తెలిసిందే. అదే విధంగా ఇక్కడ చూడండి, మనకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గా మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో. మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అనమాట. ఇక్కడ ఏదైతే 5 years ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి ఏదైతే కోర్స్ అయితే ఉంది కదా, మనకు ఆల్రెడీ కూడా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ సెకండ్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ యొక్క మనము డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ అన్నమాట ఎవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత సిబి గేట్ కి అప్లికేషన్ చేశారో వారి యొక్క నోటిఫికేషన్ మనం తెలుసుకుందాం. కౌన్సిలింగ్ సంబంధించినటువంటిది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా నోట్ చేయండి. అదే విధంగా మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు ఒకసారి వెరిఫై చేయండి. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ టీజీ సిపి గేట్ 2025 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. ఇక్కడ మనకు 6th నుంచి అనమాట. ఓకే, ఇక్కడ మనకు September 6th నుంచి 9th వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకు రేపు వరకు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సెకండ్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు క్యాండిడేట్స్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ సపోర్ట్ అనమాట. ఇన్ కేస్ మీకు సంబంధించిన ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మనం కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ 9th అనమాట. మనకు రేపే లాస్ట్ డేట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత వచ్చేసి అనమాట ఎక్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ బై ది క్యాండిడేట్స్ అనమాట. ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అనమాట మనకు రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. 9th September నుంచి 10th September అనమాట. 2 days ఆఫ్ టైమింగ్ లో మీరు అందరూ కూడా వెబ్ ఆప్షన్ కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి అదే విధంగా డిస్ప్లే ఆఫ్ సెకండ్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. మరి మీరు వెబ్ ఆప్షన్ ఇస్తారు కాబట్టి మీ వెబ్ ఆప్షన్ తగ్గట్టు మరి మీకు ఏ కాల సీటు వస్తుందని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క అలాట్మెంట్ అనమాట 12th September అని అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ బై ది క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 15th September అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీకు ఏ కాలేజ్ సీటు వస్తుందో ఆ కాలేజీలో 15th బిఫోర్ గానే మీ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అడ్మిషన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళేసి అనమాట. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి అనమాట 2 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ సంబంధించినటువంటి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి అనమాట చూడండి, ఇక్కడ అదర్స్ కోర్స్ పైన క్లిక్ చేయగా మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్. ఓకే, రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ఉంది కదా, క్లిక్ చేస్తామని ఇక్కడ ఎవరైతే ఇక్కడ 2 years ఆఫ్ కోర్స్ అనమాట. ఇది ఇక్కడ సిపి గేట్ సంబంధించినటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. ది సిపి గేట్ 2025 రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ కౌంటింగ్ అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట రిజిస్ట్రేషన్ అనమాట మనకు 10th నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. 15th వరకు అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years కోర్స్ ఉంటుంది కదా వారికి మాత్రమే ఈ యొక్క షెడ్యూల్ అనమాట. వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు క్యాండిడేట్స్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ 18th రోజు అయితే మీరు ఈమెయిల్ సపోర్ట్ నుంచి అయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ 18th September నుంచి 20th September అన్నమాట. ఇక్కడ 2 days ఆఫ్ టైమింగ్ లో మీరు అందరు కూడా వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదే విధంగా విండో ఓపెన్ ఫర్ ఎడిటింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ బై ది క్యాండిడేట్స్ అనమాట. 20 రోజు అనమాట. ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడం కానీ ప్రియారిటీ చేంజ్ చేసుకోవడం కానీ 20 September రోజు అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి ఈ యొక్క స్టెప్స్ అనమాట. ఆ తర్వాత డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ అనమాట వచ్చేసి మనకు 24th September రోజు అయితే ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్. ఇక్కడ 27th September కల్లా అందరూ కూడా విద్యార్థులు అనమాట బిఫోర్ గానీ మీరు అందరూ కూడా మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ విల్ బి మనకు 29th నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఈ యొక్క డాక్యుమెంట్ లో మనకి ఈ వరకు అయితే మనకి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. ఓకే, మీకు ఏమైనా రిగార్డింగ్ దిస్ డౌట్స్ ఉన్నది ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.